హాయ్ పిల్లలు, అందరూ ఎలా ఉన్నారో? ఈరోజు మీకోసం ఒక భలే భలే సరదా కథ తీసుకొచ్చాను. కథ పేరు పల్లెటూరివాడు మరియు కళ్ళజోడు. వినడానికి రెడీగా ఉన్నారా? పదండి కథలోకి వెళ్ళిపోదాం. ఒక్క నిమిషం. కథ మొదలుపెట్టే ముందు నాకో చిన్న డౌటొచ్చింది. చెప్పండి, కళ్ళజోడు పెట్టుకోగానే మనకి చదవడం వచ్చేస్తుందా? ఏమో, కాసేపు ఆలోచించండి. సరే సరే, ఈ కథ వింటే మనకి ఆ సమాధానం తెలిసిపోతుంది. అనగనగా ఒక ఊరు. ఆ ఊర్లో ఒకాయన ఉండేవాడు. అబ్బో, ఎంత మంచుడో తెలుసా? ఎవరైనా కనిపిస్తే చాలు చక్కగా నవ్వేసి పలకరించేవాడు. అందుకే ఊరందరికీ అతనంటే చాలా ఇష్టం. అయితే అతనికి ఒక చిన్న సమస్య ఉండేది. పాపం, అతనికి చదవడం రాదు, రాయడమూ రాదు. ఆ అక్షరాలు చూస్తే అన్ని ఏవో గీతల్లాగా చిందరవందరగా ఉన్న బొమ్మల్లాగా కనిపించేవి. ఏమీ అర్థమయ్యేది కాదు. అతను రోజూ చూసేవాడనమాట. వాళ్ల ఊళ్ళో చాలామంది పెద్దవాళ్లుంటారు కదా, వాళ్ళిలా కళ్ళజోడు పెట్టుకుని పుస్తకాలు, పేపర్లు ఎంత తేలిగ్గా చదివేసేవాళ్ళో. అది చూసి ఇతనికి హబ్బా, వీళ్ళెలా చదివేస్తున్నారబ్బా అని చాలా ఆశ్చర్యంగా అనిపించేది. అలా చూసి 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 ఒకరోజు తన బుర్రలో టింగ్ అని ఒక ఐడియా వచ్చింది. అరే, నాకెందుకు ఇన్నాళ్లు ఈ విషయం తట్టలేదు అనుకుని ఎంత సంతోషపడ్డాడో తెలుసా? అతనేమనుకున్నాడంటే, ఓహో, ఇదా సంగతి. అంటే కళ్ళజోడు పెట్టుకుంటే చదవడం వచ్చేస్తోందనమాట. అందుకే వాళ్ళు అలా చకచకా చదివేస్తున్నారు. నేను కూడా ఒక కళ్ళజోడు కొనుక్కుంటే వాళ్లలాగే చదివేయగలను. పాపం, ఎంత అమాయకంగా అనుకున్నాడో చూసారా? ఇంకా ఆలస్యం చేయకూడదు అనుకున్నాడు. గట్టిగా ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను వెంటనే పట్టణానికి వెళ్ళాలి, నాకోసం ఒక మ్యాజిక్ లాంటి కళ్ళజోడు కొనుక్కోవాలి అని వెంటనే ప్రయాణానికి సిద్ధమైపోయాడు. అంతే, మన కథలో హీరో ఎంతో సంతోషంగా పట్టణానికి బయలుదేరాడు. మరి అక్కడ ఏం జరిగిందో చూద్దామా? పదండి. పట్టణంలో అటూ ఇటూ తిరుగుతూ వెళ్తుంటే అతనికి పెద్దగా ఒక కళ్ళజోళ్ల దుకాణం కనిపించింది. దాన్ని చూడగానే అతని కళ్ళు మెరిశాయి. ఆహా, దొరికింది అనుకుని ఎంతో ఆశతో సంతోషంగా ఆ షాప్ లోపలికి వెళ్ళాడు. అక్కడ రకరకాల కళ్ళజోడ్లు చూసి భలే మురిసిపోయాడు. అక్కడ షాప్ యజమాని దగ్గరికి వెళ్ళి చాలా నెమ్మదిగా, మర్యాదగా, అయ్యా, నాకు చదవడం రావడానికి ఒక కళ్ళజోడు కావాలి, ఇస్తారా అని అడిగాడు. అతని కళ్లనిండా ఎంతో ఆశ. ఆ షాపు యజమాని చాలా మంచివాడండి. వెంటనే రకరకాల కళ్ళజోడులు తీసిచ్చాడు. అంతేకాదు, చదివి చూసుకోడానికి ఒక పుస్తకం కూడా ఇచ్చాడు. ఇంకేముంది, మన పల్లెటూరతను ఒక్కొక్కటిగా పెట్టుకుని టెస్టు చేయడం మొదలుపెట్టాడు. కాని ఇక్కడే అసలు కథ మొదలైంది. అంతా గందరగోళం. ఏంటో తెలుసా? అది వింటే మీకు నవ్వొస్తుంది. మొట్టమొదటి కళ్ళజోడు తీసుకున్నాడు, కళ్లకు పెట్టుకున్నాడు. పుస్తకం వైపు చాలా ఆశగా చూశాడు. కాని ఏంటిది? అక్షరాలు ఇంకా అవే గజిబిజి గీతల్లా ఉన్నాయి. అయ్యయ్యో, ఇది పనిచేయట్లేదే అనుకున్నాడు పాపం. సరే, ఇది కాకపోతే ఇంకోటి అని రెండోది పెట్టుకున్నాడు. ఛే, అది అంతే. ఏది పెట్టుకున్నా ఒక్క అక్షరం ముక్క కూడా అతనికి అర్థం కావట్లేదు. పాపం, అతని ముఖం చిన్నబోయింది. చివరికి అతనికి కోపం, విసుగు రెండూ వచ్చేశాయి. ఆ షాపు యజమానితో, ఏమండి, మీ షాప్లో ఒక్క కళ్ళజోడు కూడా సరిగ్గా లేదు. దేనితోనో నేను చదవలేకపోతున్నాను. ఇవన్నీ వేస్ట్ అని నిరాశగా అన్నాడు. ఆ మాటలు విని ఆ షాపు యజమానికి ఏమీ అర్థం కాలేదు. అరే, కళ్ళజోడులన్నీ బానే ఉన్నాయి కదా, మరితనికి ఎందుకు కనిపించట్లేదు అని ఆలోచనలో పడ్డాడు. సరే పిల్లలు, మీకేమన్నా అర్థమైందా అసలు ప్రాబ్లమేంటో? అప్పుడు ఆ షాప్ అతను ఆ పల్లెటూరువాడి చేతిలో ఉన్న పుస్తకాన్ని జాగ్రత్తగా గమనించాడు. చూస్తే అతను పుస్తకాన్ని తలక్రిందులుగా పట్టుకున్నాడు. అది చూడగానే షాపు యజమానికి అస్సలు విషయం టక్కున అర్థమైపోయింది. ఇప్పుడు మన అమాయక స్నేహితుడి సమస్య ఏంటో తెలిసిపోయింది కదా. ఆ దుకాణం యజమాని తన నవ్వును ఆపుకుంటూ అతనికొక మంచి విషయం చెప్పాలనుకున్నాడు. అతని దగ్గరికి వెళ్ళి భుజం మీద చెయ్యి వేసి చాలా నెమ్మదిగా చెప్పాడు, మిత్రమా, కళ్ళజోడు మనకు చదవడం, రాయడం నేర్పించదు. అది కేవలం మన కళ్లకు అక్షరాలు ఇంకా క్లియర్గా కనిపించడానికి మాత్రమే హెల్ప్ చేస్తుంది. అందుకే అన్నిటికన్నా ముందు నువ్వు అక్షరాలు నేర్చుకోవాలి, చదవడం ఎలాగో తెలుసుకోవాలి. ఇది ఎలా ఉంటుందంటే, మనం సైకిల్ తొక్కడం నేర్చుకున్నాకే గదా హెల్మెట్ పెట్టుకుంటాం. అంతేగాని హెల్మెట్ పెట్టుకోగానే సైకిల్ తొక్కడం వచ్చేస్తుందా? రాదుగదా. ఇదీ అంతే.
అదండి కథ. మరి ఈ కథలో దాగి ఉన్న ఒక పెద్ద సీక్రెట్ ఏంటో తెలుసుకుందామా? అదే ఈ కథ మనకు చెప్పే నీతి. ఇది మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. ఈ కథ మనకు చెప్పేది ఏంటంటే, అజ్ఞానం అంధత్వం లాంటిది. అజ్ఞానమంటే ఏంటో తెలుసా? ఏమీ తెలియకపోవడమన్మాట. ఒక విషయం గురించి మనకేమీ తెలియకపోతే అది కళ్ల ముందున్నా మనకు కనిపించనట్టే. అదొక రకమైన చీకటి లాంటిది. అందుకే పిల్లలు, మనం ఎంతగా నేర్చుకుంటే ఈ ప్రపంచం మనకు అంత క్లియర్గా, అంత అందంగా కనిపిస్తుంది. కళ్ళజోడులాంటివి మనకు సహాయం చేస్తాయి. కాని మన అసలైన సూపర్ పవర్ ఏంటో తెలుసా? చదువుకోవడమే. ఈ విషయం అస్సలు మర్చిపోకండి, సరేనా? వెళ్లే ముందు ఈ కథ నచ్చినట్లయితే ఆ లైక్ బటన్ని గట్టిగా నొక్కేయండి, ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు మాకు మద్దతుగా ఈ వీడియోని మీ స్నేహితులతో పంచుకోండి. మనం తర్వాతి కథలో కలుద్దాం. బాయ్ బాయ్.